హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. ఈరోజు నిఫ్టీలో నేను తీసుకున్న టూ ట్రేడ్స్ అండి. వాటి గురించి మీకైతే క్లియర్గా నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాల్ సైడ్ ఒక ట్రేడ్ తీసుకున్నాను అండ్ అలాగే పుట్ సైడ్ కూడా ఒక ట్రేడ్ అయితే తీసుకున్నాను. సో పుట్ సైడ్ తీసుకున్న ట్రేడ్ అయితే మనకి ఆల్మోస్ట్ మన టార్గెట్ని రీచ్ అయ్యి ఇంకా పైకి వెళ్ళింది అనమాట. 43 పాయింట్స్ అయితే బుక్ ఇచ్చింది ఆ ట్రేడ్లో. మనం అన్ని పాయింట్స్ బుక్ చేసామో లేదో కూడా చూద్దాం. ఓకేనా, మనం తీసుకున్న ట్రేడ్ అయితే ఇచ్చింది, మనం బుక్ చేసామా లేదా అనేది మనకి ఇంపార్టెంట్. సో ఫస్ట్ ట్రేడ్ ఆల్మోస్ట్ పుట్ సైడ్. ఫస్ట్ మార్కెట్ అయితే కాల్ సైడ్ ఉంది, బట్ పుట్ సైడ్ అయితే ఫస్ట్ ఎంట్రీ అయితే వచ్చిందండి. ఎంట్రీ రావడం అయితే పుట్ సైడ్ వచ్చింది, బట్ అది మనకు దొరకలేదు. ఎందుకంటే అది చాలా ఫాస్ట్గా మూవ్ అయిపోయింది అనమాట ఫస్ట్ ఎంట్రీ. సో అక్కడ క్లియర్గా చూడొచ్చు, ఆ ఎంట్రీ అయితే దొరకలేదండి. సో అందుకే నేను ఏం చేస్తున్నానంటే ఎంట్రీ అది ఆల్రెడీ పైకి వెళ్ళిపోయింది కాబట్టి నేను ఇక్కడ ఆ ఎంట్రీలో మరి వెళ్ళట్లేదు. ఎందుకంటే ఆల్మోస్ట్ హైలో వెళ్తే మనకి స్టాప్ లాస్ అనేది ఎక్కువ అవుద్ది కాబట్టి ఆ ఎంట్రీ తీసుకోలేదు. నేనైతే కాల్ సైడ్ అయితే రెడీగా ఉన్నాను. ఒకవేళ మనకి రెడ్ క్యాండిల్ హైని బ్రేక్ ఇచ్చింది అనుకోండి, అక్కడ నేను ఎంట్రీ కింద తీసుకోవడానికి అయితే ప్లాన్ చేస్తున్నాను. హైని బ్రేక్ ఇస్తే ఎంట్రీ అండ్ రెడ్ క్యాండిల్ యొక్క లోనే నేను స్టాప్ లాస్ కింద పెట్టుకోవడం జరుగుతుంది. కాల్ సైడ్ అయితే నేను రెడీగా ఉన్నానండి. కొంచెం ఎర్లీగానే తీసుకుంటాను ఎంట్రీ. సో ఆ రెడ్ క్యాండిల్ ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో వెంటనే నా ఎంట్రీ అయితే ట్రిగర్ చేస్తాను. ఎందుకంటే మనం ఒక మార్కెట్ ఆర్డర్లో తీసుకుంటే అది ఒక్కోసారి మనం తీసుకున్న ప్రైస్ కంటే కొంచెం ఒక 2-3 పాయింట్స్ పైకి వెళ్తుంది. సో మనం బుక్ చేసుకునేటప్పుడు మనకు కొంచెం లాస్లో బుక్ అవుతాం కాబట్టి అందుకే నేను మార్కెట్ ఆర్డర్లో కాకుండా లిమిట్ ఆర్డర్లో తీసుకుంటాను ఎప్పుడు కూడాను. లిమిట్ ఆర్డర్లో తీసుకుంటే ఏంటంటే మనకి ట్రిగర్ అనేది ఈజీగా అవుతుంది. సో ట్రిగర్ అయిందండి, ఇంకా ట్రై చేయాలి, చూద్దాం. వెంటనే రెడ్ క్యాండిల్ అంటే ట్రిగర్ అయిన తర్వాత రెడ్ క్యాండిల్ వస్తుంది కదా అని చెప్పి మనం ప్యానిక్ అయ్యి ఎగ్జిట్ అవ్వడం లాంటివి చేస్తే ఇప్పటికీ మనకు ఆ ట్రేడ్ అనేది దొరకదు. సో వెయిట్ చేస్తున్నాను నేనైతే. మంచి అట్లీస్ట్ 1:1 అన్న బుక్ చేసుకోవడానికి నేను ట్రై చేస్తాను ఈ ట్రేడ్లో. సో చూసారా, మనం పుట్ సైడ్ కానీ చూసినట్లయితే మనకు అది ట్రిగర్ దొరకలేదు. ఒకవేళ దొరుకుంటే మాత్రం ఖచ్చితంగా మనకి స్టాప్ లాస్ అనేది హిట్ అవుద్ది. సో మనకి కాల్ సైడ్ అయితే ఎంట్రీ ఉంది, ఆ ఎంట్రీని అయితే మనం ఫైండ్ అవుట్ చేయగలిగాం, తీసుకున్నాం. మంచి ఎంట్రీ దొరికిందండి కాల్ సైడ్. సో ఇది కాల్ సైడ్ కూడాను అంత కాన్ఫిడెంట్గా వెళ్ళట్లేదు. చూసారా, మీకు అక్కడ రెడ్ గ్రీన్ ఫామ్ అవుతుంది. సో అది అట్లీస్ట్ ఒక 1:1 అన్న బుక్ చేసుకుని రావడానికి ఎప్పుడైనా ప్రయత్నించాలి. సో హై టార్గెట్ల కోసం అయితే వెయిట్ చేయకండి, ఎందుకంటే ఆప్షన్ బయర్లో మన స్కాల్పింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఎంట్రీ తీసుకున్నావా, ప్రాఫిట్స్ బుక్ చేసుకున్నావా, వచ్చేసాం అన్నట్టుగానే ఉండాలి. హోల్డింగ్ అనేది చాలా రిస్క్, ఇక్కడ హోల్డ్ చేయకూడదండి. చాలా మంది ఎంట్రీ తీసుకున్న తర్వాత అలా హోల్డ్ చేస్తూ ఉంటారు. అది ఒక్కొక్కసారి వర్కౌట్ అవుతుంది, అన్నిసార్లు వర్కౌట్ అవుతాం. కాబట్టి నేనైతే ఎప్పుడు కూడా స్కాల్పింగ్ మోడ్లోనే తీసుకుంటాను ఎంట్రీస్ అనేది. చూస్తున్నాను 1:1 రాగానే నేనైతే ఎగ్జిట్ అయిపోవడానికి అయితే ప్రయత్నిస్తున్నాను. అండ్ ఎక్కడ ఈ ట్రేడ్లో నేనైతే 1:1 రాగానే నేనైతే ఎగ్జిట్ అయిపోయాను. తీసేసుకున్నాను, మీకైతే ఎగ్జిట్ అయిపోయాను నేను ట్రేడ్. అక్కడైతే ఎగ్జిట్ అయిపోయాను, అది ఇచ్చేసింది 1:1 ఇచ్చేసింది. నాకు రావాల్సిన పాయింట్స్ అయితే ఇచ్చేసింది. ఎప్పుడైతే అక్కడ నాకు రావాల్సిన పాయింట్స్ అయితే ఇచ్చేసిందో నేను అక్కడ ఎగ్జిట్ అయిపోతాను. తీసేసుకున్నాను, అక్కడైతే ఎగ్జిట్ అయిపోయాను నేను. అండ్ ఇప్పుడు నా నెక్స్ట్ ట్రేడ్ ఏంటంటే పుట్ సైడ్ ప్లాన్ చేస్తాను నేను. ఎందుకంటే కాల్ సైడ్ స్టార్టింగ్ నుంచి మనకి మూమెంట్ కాల్ సైడే ఉంది. ఓకే, ఎన్ని పాయింట్స్, ఆల్మోస్ట్ 60-70 పాయింట్స్ కాల్ సైడ్ మూమెంట్ ఇచ్చింది. సో నెక్స్ట్ మూమెంట్ అనేది పుట్ సైడ్ ఉంటుందండి. ఇన్ని పాయింట్స్ కాల్ సైడ్ రైజ్ అయింది కాబట్టి అట్లీస్ట్ పుట్ సైడ్ ఆఫ్ అన్న మూమెంట్ ఉంటుంది. కాబట్టి నేను నెక్స్ట్ ట్రేడ్ అయితే పుట్ సైడ్ తీసుకుంటాను. నువ్వు స్క్రీన్ మీద చూసేది అది నా ఫస్ట్ ట్రేడ్ అనమాట. సో 1:1 అయితే బుక్ చేసేసుకున్నాను నేను. అండ్ ఇప్పుడు నేను పుట్ సైడ్ ప్లాన్ చేస్తున్నాను. పుట్ సైడ్ ఇది కొంచెం రిస్క్ అండి, రిస్క్ ట్రేడ్. ఎందుకు రిస్క్ అంటున్నాను అంటే ఫస్ట్ ట్రేడ్ మీరు అక్కడ చూసారు, అదైతే ట్రిగర్ అయ్యింటే మనకైతే స్టాప్ లాస్ హిట్ అయ్యేది. అంటే ఫస్ట్లోనే మనకి ఫేక్అవుట్ చేసింది అనమాట మార్కెట్ మనల్ని. సో అందువల్ల ఇది నేను రిస్క్ అని చెప్తున్నాను. బట్ రిస్క్ ఎంత తీసుకుంటే రివార్డ్ కూడా ఇది అలాగే వస్తుంది. సో ఇక్కడ నాకు ఒక మంచి కాన్ఫిడెన్స్ ఏముందంటే డబ్ల్యూ ప్యాటర్న్ ఫామ్ అవుతుందండి ఇక్కడ. సో చూసినట్లయితే నేను ఒక బ్లూ లైన్ డ్రా చేసింది కదా, ఇక్కడ నుంచి డౌన్ అయ్యి ఒక గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయ్యి మళ్ళీ రెడ్ వచ్చింది. సో ఎప్పుడైతే ఈ రెడ్ క్యాండిల్ ఇక్కడ సపోర్ట్ తీసుకొని ఆ నెక్ లైన్ ని బ్రేక్ అవుద్దో
అది నా ఎంట్రీ కింద అయితే నేనైతే ఫైండ్ అవుట్ చేస్తున్నాను. సో దీన్ని మనం డబ్ల్యూ ప్యాటర్న్ అంటాం. సో చాలా మందికి డబ్ల్యూ ప్యాటర్న్ ఐడియా ఉంటుంది. సో ఇదేనండి డబ్ల్యూ ప్యాటర్న్ అంటే ఇదే. సో ఎప్పుడైతే ఆ నెక్ లైన్ బ్రేక్ అవుద్దో మన ఎంట్రీ అనేది ట్రిగర్ అవుద్ది. సో మార్కెట్ ఆర్డర్లో చాలా మంది తీసుకోవాలనుకుంటారు, అలా మార్కెట్ ఆర్డర్లో మనకు దొరకదు అది. సో ఎప్పుడైనా సరే లిమిట్ ఆర్డర్ ప్లాన్ చేయాలి. నేను ఇక్కడ లిమిట్ ఆర్డర్ ప్లాన్ చేస్తాను. ఎందుకు అని అంటే ఇక్కడ మనం లిమిట్ ఆర్డర్ ప్లాన్ చేస్తున్నాను. ఎందుకనంటే మార్కెట్ ఆర్డర్ తీసుకుంటే అది ఒకేసారి జంప్ ఇచ్చింది అనుకోండి, మన ఎక్కడో పైన ఒక 5 పాయింట్స్ లేకపోతే ఒక 6 పాయింట్స్ పైన ట్రిగర్ అవుద్ది. సో మనకు అప్పుడు ప్రాఫిట్స్ అనేవి అంత కంఫర్టబుల్ గా అనిపించదు. ప్రాఫిట్ వచ్చినా సరే మనం తక్కువలో బుక్ చేస్తాం. అందుకే నేను లిమిట్ ఆర్డర్ పెట్టుకుంటే నువ్వు అనుకున్న ఎంట్రీ దగ్గర అది ట్రిగర్ అవుద్ది అనమాట. సో నేను ఎప్పుడు కూడా లిమిట్ ఆర్డర్ తీసుకుంటాను, అది నా ఎంట్రీ. సో బ్లూ లైన్ ఉంది కదా 210 దగ్గర నా ఎంట్రీ అయితే ట్రిగర్ అవుతుంది. సో వెయిట్ చేస్తున్నాను, కాన్ఫిడెంట్ గా ఉంది, చూద్దాం. అండ్ ఇక్కడ ఇంకొక పాయింట్ ఒకటి చెప్పాలండి మీకు, ఏంటిదంటే సో నాకు ఇక్కడ డబ్ల్యూ ప్యాటర్న్ అయితే చాలా కాన్ఫిడెంట్ గా ఉంది. అండ్ అట్ ది సేమ్ టైం ఏంటంటే కాల్ సైడ్ ప్రీమియమ్స్ అనేది చాలా ఫాస్ట్ గా డౌన్ అవుతుందండి. బట్ పుట్ సైడ్ అంత రైజ్ అవ్వలేకపోతుంది. అందుకే నేను దీన్ని రిస్క్ అని చెప్పాను. ఎందుకు రిస్క్ అని చెప్పానంటే ఒకసారి మీరు కాల్ సైడ్ చూడండి. కాల్ సైడ్ ఎంత ఫాస్ట్ గా ఫాలో అవుతుంది. పుట్ సైడ్ మనకి ట్రిగర్ అయిపోయింది నాకు ఆల్రెడీ. బట్ రిస్క్ అండి, అది రిస్క్ ట్రేడ్ తీసుకున్నాను. ఎందుకు రిస్క్ అంటున్నానంటే కాల్ సైడ్ మీరు ఒకసారి చూసినట్టయితే చాలా ఫాస్ట్ గా ఫాలో అవుతుంది. బట్ పుట్ సైడ్ నాకు అంత ఫాస్ట్ గా రైజ్ అవ్వట్లేదు ప్రీమియం. ఇది 10 పాయింట్స్ పడుతుంటే ఇది 5 పాయింట్స్ రైజ్ అవుతుంది కాబట్టి ఇది రిస్క్. బట్ వెయిట్ చేద్దాం, ట్రిగర్ అయింది కాబట్టి నేనైతే వెయిట్ చేస్తున్నాను. సో అట్లీస్ట్ 1:1 అన్న బుక్ చేసుకోవడానికి నేనైతే ట్రై చేస్తాను ఈ ట్రేడ్ లో. అంటే నా మూమెంట్ ఆ టైంకి నా మూమెంట్ అలానే ఉందండి. 1:1 అన్న వస్తే బాగుంటుంది. ఎందుకంటే ఇక్కడ చూడండి ప్రీవియస్ రెడ్ క్యాండిల్ సపోర్ట్ దగ్గరికి అయితే ఇది వచ్చేసింది కాల్ సైడ్, చూసారా? ప్రీవియస్ క్యాండిల్ దగ్గరికి ఇది వచ్చింది. బట్ పుట్ సైడ్ మాత్రం అంత పైకి వెళ్ళలేదు. అది అక్కడ ఉంది దాని సపోర్ట్, బట్ ఇది ఇక్కడ సగం వరకు కూడా వెళ్ళలేదు. కాబట్టి అంత ప్రెజర్ లేదు పుట్ సైడ్. కాబట్టి మనం అట్లీస్ట్ 1:1 అన్న బుక్ చేసుకొని వచ్చేయడానికి ట్రై చేయాలండి. సో వెయిట్ చేద్దాం అట్లీస్ట్. సో ఇవ్వండి నేను మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను కదా, ఇది మనం హోల్డ్ చేసి ఉంటే రిస్క్ అని ఎందుకు చెప్పానంటే ఇంతసేపు వెయిట్ చేయాలి. అది ఎంత ఆల్మోస్ట్ 1 అవర్ తర్వాత 1 అవర్ ఆ ట్రేడ్ లో ఉండుంటే మాత్రం అది కంప్లీట్ గా మన టార్గెట్ ని రీచ్ అయ్యి ఇంకా పైకి వెళ్ళింది. అంటే ఆల్మోస్ట్ 43 పాయింట్స్ అనేది ఇచ్చేసిందండి ఆ ట్రేడ్. ఇప్పుడు నేను ఏదైతే ట్రేడ్ నాది ట్రిగర్ అయిందో అది 43 పాయింట్స్ ఇచ్చింది ఆ ట్రేడ్. బట్ మనం అంతవరకు ఉండలేకపోయాం. సో ఎందుకంటే ఆ ప్యానిక్నెస్ అనేది మెయింటైన్ చేయడం రావాలి. ఆ టైంలో మనకి అంత కాన్ఫిడెన్స్ ఉండదు. అది వెళ్తుంది, వెళ్ళిన తర్వాత మనం మాట్లాడుకుంటాం. బట్ ఇది నేను అంతవరకు అయితే వెయిట్ చేయలేకపోయినట్టు. సో నేను అట్లీస్ట్ ప్రీవియస్ హై ఉంది చూసారా, మీకు ఇట్లా లైవ్ లో క్లియర్ గా చూపిస్తాను. సో ఎక్కడ నేను ఎగ్జిట్ అయ్యాను అనేది క్లియర్ గా చూస్తే మీకు అర్థమైపోద్ది. ఎంట్రీ అయితే ట్రిగర్ అయింది కదా. సో వెయిట్ చేద్దాం. ఇక్కడ చాలా పేషెన్స్ ఉండాలి అండ్ కాన్ఫిడెన్స్ ఉండాలి. మనం తీసుకునే ట్రేడ్ మీద మనకి కాన్ఫిడెన్స్ ఉండాలి. అండ్ మన రిస్క్ ఏంటి, మన రివార్డ్ ఎంత అనేది మనకి తెలిసి ఉండాలి. అండ్ ఎందుకంటే నువ్వు ఎంత రిస్క్ చేస్తున్నావు, నీకు ఎంత ప్రాఫిట్ వస్తుందని నీకు ఎప్పుడైతే ఐడియా ఉంటుందో నీకు ప్యానిక్నెస్ అనేది ఉండదు. ఎప్పుడైతే నీ రిస్క్ నీకు తెలియదో, నీ రివార్డ్ నీకు తెలియదో, నువ్వు ప్యానిక్ అవుతావు, లేదంటే ఎక్సైట్మెంట్ అయింది ఆ నీకు రిస్క్ అనమాట. సో అలా ఉండకూడదు. ఇప్పుడు కూడా మనం తీసుకునే ఎంట్రీ మీద మనకి చాలా కాన్ఫిడెన్స్ ఉండాలి. చూసాను నేను కాన్ఫిడెంట్ గా చెప్పాను డబ్ల్యూ ప్యాటర్న్ ఫామ్ అవుతుంది, అది ఫామ్ అయితే ఖచ్చితంగా మంచి మూమెంట్ ఉంటుందని చెప్పాను. సో అలాగే మూమెంట్ వచ్చింది. బట్ తీసుకున్న ట్రేడ్ మీద నాకు కాన్ఫిడెన్స్ ఉంది కానీ బట్ ట్రేడ్ లోకి వెళ్ళిన తర్వాత మనం అంత కాన్ఫిడెంట్ గా ఉండలేము, మన మైండ్ ఆఫ్ అయిపోద్ది. సో మీకు ఎంత నాలెడ్జ్ ఉన్నా సరే మీరు దాన్ని హ్యాండిల్ చేయగలగాలి, అదొకటి చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ నేనైతే 1:1 అయితే బుక్ చేసుకొని ఎగ్జిట్ అయిపోయాను ఈ ట్రేడ్ లో. ఎందుకనంటే ఎందుకు రీజన్ కూడా చెప్తాను ఎందుకు ఎగ్జిట్ అయ్యానంటే నాకు ఇక్కడ కాల్ సైడ్ అనేది చాలా ఫాస్ట్ గా పడుతుంది, బట్ పుట్ సైడ్ రైజ్ అవ్వట్లేదు. చూసారా కాల్ సైడ్ అది ప్రీవియస్ డే లో వరకు వచ్చేసింది, బట్ ఇది సగమే వెళ్ళింది పుట్ సైడ్. అందుకే నేను అక్కడే, ఎందుకంటే ఇది ఆల్రెడీ ఇక్కడ సపోర్ట్ జోన్ కి వచ్చేసిందండి కాల్ సైడ్. సో నేను ఎగ్జిట్ అవ్వడానికి కూడా రీజన్ అదే. ఎందుకు ఎగ్జిట్ అయ్యానో మీకు క్లియర్ గా అర్థమవుతుందా? కాల్ సైడ్ మీరు ఒకసారి చూడండి, ఆ ప్రీమియం అది ప్రీవియస్ డే క్యాండిల్ హై వరకు వచ్చేసింది. అది అంటే అక్కడ నుంచి మళ్ళీ రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాల్ సైడ్. పుట్ సైడ్
ఇక్కడ 1:1 వచ్చింది, నేను అక్కడైతే ఎగ్జిట్ అయిపోయానండి. 1:1 తీసేసుకున్నాను. సో డన్. ఎందుకు ఎగ్జిట్ అయ్యానంటే ఎందుకంటే నేను పుట్ సైడ్ ఎంట్రీ తీసుకున్నా సరే కాల్ సైడ్ కూడా నాకు ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది ఆల్రెడీ ఇక్కడ రీచ్ అయిపోయింది. ఇక్కడ రీచ్ అయ్యింది అంటే మళ్ళీ ఇక్కడ నుంచి ఇది రివర్సల్ తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. ప్రీవియస్ డే హై అక్కడ సపోర్ట్ తీసుకుని మళ్ళీ ఇది కాల్ సైడ్ మళ్ళీ ఇంకో ఎంట్రీ రావచ్చు. అందుకే నేను ఇక్కడ ఎగ్జిట్ అయిపోయాను. సో బుక్ అయితే చేసేసుకున్నాను. డన్. ఇది ఫస్ట్ ట్రేడ్, మనకైతే దొరకలేదు, బట్ దొరికినా సరే స్టాప్ లాస్ హిట్ అయ్యేది. ఇది మన సెకండ్ ట్రేడ్. ఇది సెకండ్ ట్రేడ్. ఇది 1:1 మనం బుక్ చేసుకున్నాం. ఆల్మోస్ట్ 19 పాయింట్స్ బుక్ చేసాం. అండ్ దీంట్లో మనం అయితే అది అసలు మామూలు ట్రేడ్ కాదండి, జాక్ పట్టే ఇచ్చింది, బట్ 43 పాయింట్స్ ఇచ్చింది. బట్ అంతవరకు నేనైతే వెయిట్ చేయలేకపోయాను. చూసారు కదా, ఇక్కడ నేను 1:1 తీసుకొని నేనైతే బుక్ చేసుకొని బయటకు వచ్చాను. ఎందుకు వచ్చాను కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో వెయిట్ చేసింటే మాత్రం ఆల్మోస్ట్ 1 year 45 minutes పట్టిందండి ఈ ట్రేడ్, ఆ జర్నీ అనేది. అంతవరకు నేనైతే ఉండలేకపోయాను. ఎప్పుడు నేను ఉండను కూడా. వెంటనే ఆల్మోస్ట్ 4 to 5 minutes ఉన్నాయి, నేను ఎగ్జిట్ అయిపోతాను ఏ ట్రేడ్ తీసుకున్నా సరే. సో వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో లైక్ చేయండి వీడియో నచ్చితే. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి ట్రేడ్స్ అయితే నేను మీకు చూపిస్తాను.